happymarriage.com. మ్యారేజ్ అంటేనే హ్యాపీయే కదా. డైలీ చైతీరా Once I'll call you back. హాయ్. Hello, I'm Kausalya. Welcome to happymarriage.com. How may I help you? విషయం రే ఏంటంటే బావా, నాకు సంబంధం అవుతురా, నేను బయలుదేరుతాను. రేయ్ ఏమైందిరా? ఉన్న వాళ్ళలోనే అందమైన వాళ్ళనే రిసెప్షన్ లో కూర్చోబెడతారు. ఈమె కొండ ముచ్చులా ఉంటే వీళ్ళు చూపించే వాళ్ళు ఇంకెంత చెత్తగా ఉంటారు. రేయ్ మెనూ కార్డ్ ఎలా ఉంటే మనకెందుకురా, లోపల ఉన్న ఐటమ్సే కదా మనకు ముఖ్యం. అంతేకాకుండా ఇది బ్రోకర్ అమ్మాయిరా, ఈ లడ్డుతో మనకేంటి, లోపల లస్కు టపాకీలు ఉంటాయి. సారీ ఫర్ ద డిలే, దిస్ ఇస్ మై ఫ్రెండ్ అభిమన్యు. వీడు చూడగానే పడిపోయేలా టక్కని 4 అమ్మాయిలు చూపించండి చూద్దాం. హలో, ఫోటో ఆల్బమ్ చూపించడం కుదరదు. దానికి ముందు చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి. అవన్నీ అయిన మీ ఫార్మాలిటీస్ అని నాకు బాగా తెలుసు. అమ్మాయి సెట్ కాగానే ఫోన్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయ్యాలంటోళ్ళం కాదు. పిల్ల నచ్చిందంటే మీ బ్రోకర్ కమిషన్ ఠాని మీ చేతిలో వచ్చి పడుతుంది. సార్ నేనేమంటా, దానికి ముందు నయా పైసా చేతిలో పెట్ట. అది కాదండి, చాలా పనులున్నాయి. ప్రొఫైల్ క్రియేట్ చేయాలి, రిజిస్టర్ చేయాలి, పేమెంట్ చేయాలి. వెళ్ళి కూర్చోండి, మా కస్టమర్ ఎగ్జిక్యూటివ్ వచ్చి మీతో మాట్లాడతారు. హ్యావ్ ఏ బ్రేక్. ఏమైంది వేళ ఎదలో ఈ బావా, నాకు లైఫ్ లో పెద్దగా ఆశలేమీ లేవురా. ఏదో నయనతార లాంటి అమ్మాయి దొరికితే చాలు. రేయ్ నయనతార ఏమైనా స్కూల్ ముందు రేగ్గాలు అమ్ముకునే అమ్మాయి అనుకున్నావా? ఏ ఈ రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, తమన్నా ఇలాంటి వాళ్ళు వస్తే వద్దంటావా? కౌసల్య, క్లయింట్ ఎవరు? అదిగో వాళ్ళే. అభిమన్యు. యా హాయ్. హాయ్. ఐశ్వర్య బాలకృష్ణ, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్. వెల్కమ్ టు happymarriage.com. ప్లీజ్ కమ్ ఇన్. యా వి కమింగ్. దీనికంటే రావద్దని మొహం మీద గుద్దినట్టు చెప్తే సరిపోతుందిగా. ఏంటండి ఇది? చూసి ఎంజాయ్ చేసి చూడనట్టే వెళ్ళిపోతున్నారు. ఎవరు మీరు? ఎవరు మీరా? ఇంతసేపు ఇతని గురించే కదా నువ్వు మాట్లాడింది. ఇప్పుడు ఎవరన్నా అడుగుతున్నావు? సూపర్ గా ట్యూన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు ఒట్టి కౌశల్య కాదు, ట్యూనర్ కౌశల్య. చేయమండి. థ్యాంక్ యూ. ఆపు. ఇప్పుడు మీకేం కావాలి? ఏం లేదు, ప్రపోజ్ చేశాను, రిప్లై ఇవ్వలేదు. అందుకే ఏమైందో తెలుసుకుందామని. మీరు నాకు అస్సలు నచ్చలేదు. ఇక్కడికొచ్చి టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకో అమ్మాయిని చూసుకోండి. ఏంటండి పాజిటివ్ గా ఆన్సర్ చెప్తానని ఇలా నెగటివ్ గా చెప్తున్నారేంటి? పాజిటివ్ గా చెప్తానన్నది మీకు కాదు, నాకు. ఓ ఎస్. సరే వదిలేండి, పాస్ట్ ఈస్ పాస్ట్. అట్లీస్ట్ ఈ గిఫ్ట్ అయినా తీసుకోండి. గిఫ్ట్ ఏమొద్దు, నేను బయలుదేరి. ఐశ్వర్య బాల్కి, మీరు కనుక ఈ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే మెస్మరైజ్ అవుతారు. ఆ తర్వాత మీరే నాకు ఐ లవ్ యూ చెప్తారు. అలాంటి గిఫ్ట్ ఇది. ఓపెన్ చేసి చూడండి. ఓ, ఈ గిఫ్ట్ చూసి మెస్మరైజ్ అయ్యి నేనే మీకు ఐ లవ్ యూ చెప్తానా? అంత గొప్ప గిఫ్టా? ఇవ్వండి, చూస్తాను. బీ కేర్ఫుల్. తాజ్ మహల్ టీయా? ఏంటిది? తాజ్ మహల్, ది సింబల్ ఆఫ్ లవ్. అమ్మాయిలకి ఇది చాలా ఇష్టమట కదా, నా ఫ్రెండ్ చెప్పాడు. ఇందులో జోక్ ఏముంది? నవ్వకు. సార్ నాకు ప్రపోజ్ చేయడానికి తాజ్ మహల్ ని గిఫ్ట్ ర్యాప్ చేసి తీసుకొచ్చారు. నవ్వకు, చంపేస్తాను. ఇలా నవ్వారంటే సగం వర్కౌట్ అయినట్టే. అది నా ఫ్రెండ్ చెప్పాడు. ఇప్పుడు మీరు ఫ్రీయేనా? కొంచెం బయటికి వెళ్దాం, వస్తారా ప్లీజ్? నేను చెప్పానా ఈ గిఫ్ట్ ని చూడగానే మెస్మరైజ్ అవుతారని? దట్ ఈస్ ది రియల్ పవర్ ఆఫ్ తాజ్ మహల్. హాయ్. ఏంటి మామా ఎక్కడున్నావు? మీరు ప్రయత్నిస్తున్న చందాదారుడు ప్రస్తుతం ఆటోలో బిజీగా ఉన్నందువల్ల కాసేపు ఆగి ప్రయత్నించవలను, లేదంటే వాట్సాప్ లో రాబే. అర్థమైంది. లవర్ తో బిజీగా ఉన్నానని సింబాలిక్ గా చెప్తున్నావు. ఫస్ట్ మీటింగ్ లోనే డేటింగా? మజా చెయ్యి.